ఆనందం రంగస్వామి నాయుడు గారు ఇంకోసారి మీకు తెలియజేసుకుంటున్నా, మా ఎమ్మెల్యే గారు ఈరోజు చాలా నిక్కచ్చిగా ఈరోజు ఆదోని డెవలప్మెంట్ చేద్దామని ముందుకు వచ్చారు. ఈరోజు ఆదోనిని ఏ విధంగా అభివృద్ధి చెందాం, ప్రతి క్షణం ప్రతిరోజు 15 గంటలు కష్టపడి చిన్న పెద్ద కార్యక్రమం ఈరోజు ఊర్లో తిరుగుతాను. మీరు ఎప్పుడైనా తిరిగారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి మీరు మాట్లాడతారా? అన్న క్యాంటీన్లు తెరుచుకోమని చెప్తారా? ఖబర్దార్, నేను ప్రశ్నిస్తున్నా. మీకు మా ప్రాణాలు అడ్డైనా కానీ మేము అన్న క్యాంటీన్లను కాపాడుకుంటాం. బడుగు బలైన వర్గాలకు సంబంధించినవి మీకు రావాల్సినట్టు కొంచెం బకాయి రాలేదని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారా? చివరి 2 రోజులు ఈ కుటుంబానికి సంబంధించిన నాయకులు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. చివరి 2 రోజులు అనేక జరగాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే బీఫామ్స్ తీసుకుని కూర్చోవలసినటువంటి బూత్ లో ఎవరు కూడా కూర్చోని సందర్భం మనకు తెలుసు. అటు నేషనల్ స్కూల్ కానీ ఇటు ఆర్ట్స్ కాలేజ్ కానీ ఆ ఏరియాలో మీకోసం మేము వదులుకుని అక్కడ మీరు కూర్చోండి అంటే ఏజెంట్లు కూడా కనబడిన సందర్భంలో ఇది నిజం కాదని తెలియజేస్తున్నా. మా ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి చివరి 2 రోజులు మీరు ప్రయత్నం చేయలేదా? మీ కుటుంబం ప్రయత్నం చేయలేదని చెప్పి నేను స్ట్రైట్ గా వారిని అడుగుతా ఉన్నాను. మేము మాట్లాడడం లేదు కదా అని చెప్పి ఇష్టం వచ్చిన నోరు పారేసుకోవడం. ప్రెస్ మీట్ లో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అనే కంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మా ఎమ్మెల్యే మీద కొన్ని అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది. దానికి సమాధానంగానే ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. 40 ఏళ్ల రాజకీయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఎప్పుడైనా మీరు మేలు చేసినారని చెప్పి ఆ యొక్క నాయకుని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీ కుటుంబం తప్ప సాధారణ కార్యకర్త కానీ నిక్కస్ అయినటువంటి టీడీపీ కార్యకర్త కానీ మీరు ఎప్పుడైనా మేలు చేసిన సందర్భం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఎప్పుడైనా 60-40 మీద దృష్టి తప్ప కార్యకర్తలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం ఎటువంటి పక్షాన మీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. నిజమైన కార్యకర్తకి ద్రోహం చేసింది మీరు కాదా? 2004లో అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు, అందులో వాల్మీకి మహిళకు బీజేపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి టీడీపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి పని ఏమి? ఈరోజు పార్టీ చెప్పినట్లు మేము వింటామని మీరు చెప్పినటువంటి సందర్భంలో 2004లో టీడీపీని స్థాపించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి విగ్రహాన్ని ఎన్టీఆర్ గారి విగ్రహం తగలబెట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి టికెట్ ఇవ్వకపోతేనే మీరు బీసీలకు టికెట్ ఇస్తే తట్టుకోలేదు అంటే మీ కుటుంబం మాత్రమే టీడీపీ టికెట్ మీద పనిచేయాలని చెప్పి ఆలోచన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు టీడీపీని నాశనం చేయడం ఎవరి తరం కాదు అంటున్నారు. నేను చెప్తున్నా, మీ కుటుంబం టీడీపీని నాశనం చేసే పరిస్థితిలో ఉంది. దానికి ఎవ్వరు కూడా అవసరం లేదు. ఈరోజు టీడీపీ నాయకులు జెండాలు మోస్తున్నారు, పార్టీ కోసం ఆర్నిషాలు పనిచేస్తూ ఉన్నారు. కానీ వారి బాగోగులు పట్టించుకున్న పాపన పోలేదు. వాళ్ళకి ఎప్పుడు మీరు కాంట్రాక్ట్లు కానీ పనులు కానీ పదవులు కానీ ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఇకపోతే ఊర్లు మీ కుటుంబం మాత్రం దోచుకో తింటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తుంటాను. మిత్రులారా, ఇంకో విషయం చెప్పాలంటే అసలు టీడీపీ కార్యకర్తలు మనం మొన్న చూసాం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మీరు ఎంత మాత్రం స్పందించారని చెప్పి నేను ఈ సందర్భం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు కూర్చుంటున్నారే రోడ్ల మీద, ఆ రోజు మీరు ఏమైపోయారు? ఇంత తీవ్రంగా వ్యతిరేకించారా? వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కై ఏమాత్రం నిమ్మకు నీరెత్తిన కూర్చున్నటువంటి సందర్భం మీది. అంతేకాదు ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏమని? కమల్ హాసన్ గారని నువ్వు కామెంట్ చేస్తూ ఉన్నావు. నేను ఇదే విషయం మీకు చెప్తున్నా. మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మీ ముఖం చూసి ఆయనతోనే పోల్చాలనిపిస్తుంది. అది కూడా ఇంకా ఎక్కువనే మీకు. బ్రహ్మానందం గారు, మీకు నేను మా యొక్క ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత లేదు. కనీసం మా పార్టీ గురించి ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదు. మీరు ఏం హోదాతో మా ఎమ్మెల్యే గురించి కానీ మా పార్టీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, తెలుసుకోండి ఒకసారి మీరు. ఇంకో విషయం ఏమంటే ఈరోజు టీడీపీలో మీకు ఏం హోదాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు? మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు అనేక మంది ఏం బాధ్యత ఉందంటే ఓన్లీ ఒకే ఒక బాధ్యత, మీనాక్షి నాయుడు గారు అల్లుడు అనే బాధ్యత హోదా మాత్రం మీకుంది. ఆ హోదాతోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటిది ఏదైతే
మున్సిపాలిటీలో చూసాం అందరం కూడా. మీరు చేసినటువంటి యొక్క పని యావత్ సమాజం సిగ్గుతో తల వంచుకుంటా ఉంది. మీరు మాట్లాడిన భాష కానీ, మీరు ప్రవర్తించిన తీరు కానీ, అయినా మా ఎమ్మెల్యే గారు ఎంతో ప్రశాంతంగా మీకు సమాధానం చెప్పారు. ఇచ్చిన సమాధానం కూడా మీకు నచ్చడం లేదు. ఏమని మాట్లాడుతున్నారు మీరు? అన్న క్యాంటీన్లు మూసేస్తామని చెప్పి మీరు మాట్లాడతారా? అన్న క్యాంటీన్లు తెరుచుకోమని చెప్తారా? ఖబర్దార్, నేను ప్రశ్నిస్తున్నా. మీకు మా ప్రాణాలు అడ్డైనా కానీ మేము అన్న క్యాంటీన్లు కాపాడుకుంటాం. బడుగు బలైన వర్గాలకు సంబంధించినవి మీకు రావాల్సినట్టు కొంచెం బకాయి రాలేదని చెప్పి మీరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారా? చెప్తున్నాం మరొకసారి, భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాం, అన్న క్యాంటీన్ల కాపాడు కూడా మా ప్రథమ కర్తవ్యం. దాన్ని స్టార్ట్ చేసినటువంటి మహానుభావుడు మన ఎన్టీఆర్ గారు. వారి పేరు మీద ఈరోజు మనం అవి ఆ పేరు బడుగు బలైన వర్గాలకి మనం భోజనం పెడతా ఉన్నాం. మీకు అసలు ఆ నోరు ఎలా వచ్చిందో వాటిని బంద్ చేస్తామని చెప్పి ఈరోజు అనవసరమైన విషయాలు మా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మీరు వ్యక్తిగత దూషణలు దిగుతారు. ఖబర్దార్, జాగ్రత్త అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు వైఎంకే గ్రౌండ్ లో చేసినటువంటి పని ఏమి? మీ ఎమ్మెల్యే గారి సమక్షం మీ యొక్క జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారు చెప్పారు, మీరు ఇంకా గుర్తించినట్లేరు, బట్ట కాల్చి మకాన్ మీద వేస్తున్నారు, జాగ్రత్తగా ఉన్నట్టు మీరు ఇంకా బుద్ధి రాలే మీకు. ఈరోజు కూటమిలో మనం ఉన్నాం. ఎస్, మేము ఒప్పుకుంటాం. ఈరోజు కూటమిలో అంటే 3 పార్టీలు కలిసే పనిచేసినాయి. ప్రజలు సహకరించారు, ప్రజలు మద్దతుతోనే గెలిచాము, దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ మీరేమంటున్నారు? ప్రతిసారి మేము గెలిపించాము. మేము ఇప్పటికీ చెప్తున్నాం, మీ కుటుంబం మాత్రమే గెలిపించలేదు మా ఎమ్మెల్యే గారిని. మీ కుటుంబం మాత్రం గెలిపించలేదు. టీడీపీలో జెండా మోసిన ప్రతి కార్యకర్త, జనసేన, ఎంఆర్పిఎస్, బడుగు బలైన వర్గాలు 3వ వ్యక్తి కావాలని ఈ ఆదోని ప్రజలు డిసైడ్ చేశారు. కాబట్టి మనం అందరం కలిసి మా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి మేము గెలిపించాం, మా కుటుంబం మాత్రం గెలిపించనే విధంగా మీరు మాట్లాడుతున్న తప్పు అని చెప్పి సదనంగా తెలియజేసుకోవాలి. అంతేకాదు మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఈరోజు అనేక మంది టీడీపీ నాయకుల మీద కేసులు పెడితే వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైన విషయం నిజం కాదా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు టీడీపీలో 5 వర్గాల కారణం ఎవరు? బీజేపీనా, మా ఎమ్మెల్యే గారా, లేక జనసేన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. టీడీపీలో 5 వర్గాలు మీరు ఏర్పడి మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఈరోజు మీరు కావాలంటే క్యాంప్ ఆఫీస్ దగ్గర అవ్వండి, 5 వర్గాలు ఉన్నటువంటి సాధారణ కార్యకర్త నాయకులు వచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం చేసుకోపోతా ఉన్నారు. అది తప్ప అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళు రావడం తప్ప, లేదా మేము అడ్డుకోవాలన్నా వాళ్ళని కూడా? ఏదైతే 5 వర్గాలు టీడీపీలో ఉన్నాయని మీరు కూడా చెప్తా ఉన్నారో, వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు వాళ్ళు మన పార్టీ గెలుపు కోసం పనిచేశారు. టీడీపీ ఎమ్మెల్యే గారి కోసం, వారికి మన ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకో విషయం నేను చెప్తున్నా, ఏదైతే లబ్ధిదారులు ఉన్నటువంటి ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే ఉన్నాయో వాటిలో 50% పైగా టీడీపీ వాళ్ళకి మేము ఇస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. పెద్దన్న పాత్ర వాళ్ళదే కాబట్టి వాళ్ళకే మేము న్యాయం చేస్తా ఉన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అయినా ఇంకా మీరు మాకు ఇంకా ఏదో చేయాలి, మాకు ఇంకా సరిపోలేదంటే ఇది భావ్యం కదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మరొకసారి వినియోగించుకునేది ఏమంటే, ఈరోజు పార్థసారథి గారు గెలిచారు, కూటమి ప్రభుత్వం గెలిచారు, దాంట్లో ఎటువంటి లేదు. మరొకసారి చెప్తున్నా, మీ కుటుంబం మాత్రమే కాదు ఇది గెలపడానికి కారణం. ఇప్పుడు ఆయన చెప్తున్నారు నా ఇంటికి వచ్చారని. ఎస్, టీడీపీలో ఒక నాయకుడిగా ఎన్నికల సమయంలో వచ్చాం, దాంట్లో తప్పేముంది? అంత మాత్రాన మీరు చెప్పినట్టు నడుచుకోవాలా, లేదు మీరు చెప్పినట్లు వినాలని ఇక్కడ రాజ్యాంగంలో ఉంది. ఈరోజు ఒక విషయం చెప్తా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ, సాక్షాత్తు ఎమ్మెల్యే గారు మీనాక్షి గారు చెప్పినా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే నా ఇంటికి రావద్దని చెప్పాడంట. నేను ఈరోజు చెప్తున్నా, అయ్యా బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి, మీ నాయకుడు అనేటటువంటి మీనాక్షి మాట మీరు వినలేదు కాబట్టి త్వరలో తట్టాపుట్టా సర్దుకుని చిన్న ఒత్తరుగా వెళ్ళిపోండి అని చెప్పి మీకు నేను సలహా ఇస్తున్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ నాయకుడు చెప్పిన మాట మీరే వినకపోతే మీరు మా కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారు? కాబట్టి మీరు త్వరగా చిన్న ఒత్తరు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి, ఇంకా త్వరగా సర్దుకునే ప్రయత్నం చేయండి చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాదు మిత్రులారా, మీ అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో విశేషంగా కృషి చేసి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్న సందర్భంలో చివరి 2 రోజులు ఈ కుటుంబానికి సంబంధించిన నాయకులు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. చివరి 2 రోజులు అనేక
జరగాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే బీఫామ్స్ తీసుకుని కూర్చోవలసినటువంటి బూత్ లో ఎవరు కూడా కూర్చోని సందర్భం మనకు తెలుసు. అటు నేషనల్ స్కూల్ కానీ ఇటు ఆర్ట్స్ కాలేజ్ కానీ ఆ ఏరియాలో మీకోసం మేము వదులుకుని అక్కడ మీరు కూర్చోండి అంటే ఏజెంట్లు కూడా కనబడిన సందర్భంలో ఇది నిజం కాదని తెలియజేస్తున్నా. మా ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి చివరి 2 రోజులు మీరు ప్రయత్నం చేయలేదా, మీ కుటుంబం ప్రయత్నం చేయలేదని చెప్పి నేను స్ట్రైట్ గా వారిని అడుగుతా ఉన్నాను. మేము మాట్లాడడం లేదు కదా అని చెప్పి ఇష్టం వచ్చిన నోరు పారేసుకోవడం, ఇది మీరు తట్టుకోలేనటువంటి సందర్భంలో మీరు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతమైన ఆరోపణలు, అవమానపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా. మీ కుటుంబం మాత్రమే బతకాలన్న ఆదంలో, మీ కుటుంబం మాత్రమే వ్యాపారం చేసుకోవాలన్నా, మీ కుటుంబం చెప్పినట్లే పార్టీ నడవాలన్నా, ఈ ఒక ఆదరణ నడవాలన్నా, మీ కుటుంబం చెప్పినట్లే ఎమ్మెల్యే నడుచుకుంటేనే అది నిజం, లేకుంటే ఆయన మీద మీరు అపోహ చేస్తారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాయండి. అనేక సందర్భంలో ఈరోజు మున్సిపాలిటీలో చెప్తా ఉన్నారు, మరి వాళ్ళకి అవగాహన ఉందో లేదో. ఈరోజు గవర్నమెంట్ వారు ఏదైనా వెహికల్ నడపాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సొంత వెహికల్లో వైట్ బోర్డు ఉండాలి. బయట వ్యక్తి ఎవరిదన్నా తీసుకున్న చట్టం ప్రకారము ఎల్లో బోర్డు ఖచ్చితంగా ఉండాలి. ఈ మాత్రం ఇంగిక జ్ఞానం లేకుండా మేము ఇష్టం వచ్చిన మాట్లాడతామంటే రేపు పొద్దున ఆర్టీఐ ద్వారా వచ్చే ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత కూడా మనం తెలుసుకోకుండా మీరు ఎలా మాట్లాడతారు? దానికి కూడా మా ఎమ్మెల్యే గారు అడ్డుపడినారు. ఎమ్మెల్యే గారు చేయడం లేదంటే ఎంతవరకు సమంజసం ఇది? కాబట్టి వీళ్ళందరూ నేను ఒకటే కోరుతున్నా, మీకు ఈ రోజు కూడా ప్రజా సమస్యల మీద, ఆదోని అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కలిసి రండి, పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒక రకంగా మీరు బిహేవ్ చేస్తూ మా ఎమ్మెల్యే అవమానిస్తుంటే చూస్తూ కూర్చోవడం ఇక్కడ బీజేపీ కార్యకర్తల నాయకులు ఎవరుగా సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు ఎంత అల్లరి చేయాలని ప్రయత్నం చేసినా మా యొక్క దృఢ సంకల్పం ఒకటే, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే లక్ష్యంతోనే ఈ ఆదోని అభివృద్ధి కోసం కంకణ బద్దులై మేము పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. వాళ్ళు వెహికల్స్ గురించి మాట్లాడారు. మున్సిపల్ అధికారులు ఏమడుగుతున్నారంటే వైట్ బోర్డు ఉండకూడదు, పసుపచ్చ బోర్డే ఉండాలన్నారు. ఈ పసుపచ్చ వైట్ బోర్డు విషయం మీద ఆల్రెడీ ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు కౌతాళం మండలం తహసీల్దారు, మంత్రాలయం మండలం తహసీల్దారు, అదేవిధంగా పెద్ద కడుపూరు, గొనెకొండ, పత్తికొండ, ఈ అందరి తహసీల్దారుల మీద సేమ్ వైట్ బోర్డు పసుపచ్చ బోర్డు మీదనే మేము లోకాయుక్తుల కేసులు వేశాము. వాళ్లకు డైరెక్షన్స్ ఇప్పిస్తున్నాం అక్కడి నుంచి పనిష్మెంట్ రూపకంగా. ఇలాంటివి జరుగుతున్నందుకే వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అంతెందుకు, మన గడిచిన వైఎస్ఆర్ పీరియడ్లో వెంకటేశ్వర రెడ్డి అని వైఎస్ఆర్ నాయకుడు, ఆయన కూడా ఒక వెహికల్ పెట్టాడు. వెహికల్ పెడుతుంది పసుపచ్చ బోర్డే, అది మేము ఆర్టీఐ ద్వారా తెప్పించుకొని చూసుకొని చెక్ చేసాం. మేము పసుపచ్చ బోర్డే ఉంది. తర్వాత ఇంకొక ఆయన కూడా ఎవరో చేశాడు, ఆ వెహికల్స్ కూడా చూసాం. మేము చూస్తే వైట్ బోర్డు లేదు, పసుపచ్చ బోర్డే ఉంది. హైర్ వెహికల్స్ కిందనే ప్రభుత్వ అధికారులు వాడాలి. 2017లో తెలుగుదేశం ప్రభుత్వమే ఒక జీవో ఎంఎస్ నంబర్ 87 డేటెడ్ 1/7/2017 రిలీజ్ చేసింది. ఆ ప్రకారంగా అధికారులు తప్పనిసరిగా విధిగా పసుపచ్చ బోర్డులే వాడాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. వాడని వాళ్ళ మీద, ఆ అధికారుల మీద వాళ్ళు కంప్లైంట్ దగ్గర వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఇది ఈ విషయాన్ని. రైట్. దేశాయ్ చంద్రన్న, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు.